ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. నైట్ అయితే ఇక్కడే పడుకున్నాము అండ్ పొద్దునైంది. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం బయటికి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చే వరకు పరిస్థితి ఇది పరిస్థితి. వర్షం పడుతూనే ఉంది పొద్దున్నుండి. సో వెయిట్ చేస్తున్నా ఈ వర్షం ఎప్పుడు ఆగుద్దా అని చెప్పేసి వెయిటింగ్. కానీ వర్షం అయితే ఆగట్లేదు ఇంతవరకు. ఒకసారి మబ్బు పట్టింది చూడండి, మొత్తం మబ్బే. పొద్దున బయలుదేరే లోపు ఇది స్టార్ట్ అయింది. లేకుంటే బుక్ అయ్యేటండి మొత్తము. ఎట్లా బుక్ అయ్యేటండి అట్లా బుక్ అయ్యేటండి. సో ఇంకా మనకైతే ఇది పెట్రోల్ పంప్ కదా, ఇంకా బెడ్ అయితే ఉన్నది. సో ఇంకా బెడ్ మనం స్టే చేసినాం ఇక్కడ. ఎందుకంటే లైక్ ఇది రూమ్ కాదు, ఇల్లు కాదు. సో దాని మధ్యలో ఇది ఒక రూరల్ ప్లేస్ అన్నట్టు. బట్ ఇలాంటి ప్లేస్ దొరకడం కూడా చాలా హ్యాపీ. బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనది చూపెడతా, స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ బ్రెడ్ అండ్ బేకన్. బేకన్ అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకైతే తెలుసు. సో దట్ తింటున్నా. చాలా ఉప్పు ఉంటుంది, చాలాసార్లు తిన్నాను. బట్ ఇట్స్ ఓకే. తినేసి బయలుదేరాలి. ఇదంతా ప్రోటీన్. ఓకే, బాగానే ఉంది. టొమాటో. సో గైస్ ఫైనలీ 2 గంటలకంటే 1:30 వాన తగ్గింది, ఎండ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా బయలుదేరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద స్టే అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. నిన్న స్నానం కూడా చేయించి మంచి ఒక నాకు ఏంటి అది ఏమంటారు, నాకు ఒక మంచి దారి చూపెట్టాడు. ఎందుకంటే ఇంకెక్కడైనా స్నానం చేసి పోయేసి. సో అదొక మంచి బెనిఫిట్ అన్నట్టు మనకు, అంటే ఒక కొత్త విషయం అన్నట్టు. సో నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ. మళ్ళా కలుద్దాం. ఓకే, నెక్స్ట్ కంట్రీలో వేరే కంట్రీ. సో ఫ్రెండ్స్ ఏమైందంటే ఇక్కడ చిన్న లైన్ ఉంది అంతే. చిన్న లైన్లో నాకు ఇంతే ఉంది. తక్కువ వెహికల్స్ పోతున్నాయి, భయం అవుతుంది నాకు ఇక్కడ తొక్కాలంటే. ఎందుకంటే లైక్ ఇక్కడ ఊగుతుంది సైకిల్. ఈ అమ్మాయి ఒక్కటి ఈగలు ఊగుతుంది సైకిల్. ఒక పెద్ద లారీ కానీ 2 వెహికల్స్ కానీ ఒకటేసారి పోతే ఇంకా పిచ్చ టెన్షన్ అవుతుంది. అమ్మా ఈ రోడ్ అంతా ఇట్లనే ఉందా ఏంది? ఈ రోడ్ అంతా ఇట్లే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఇప్పటిదాకా పెద్ద రోడ్ ఉండే, ఇప్పుడు ఏం సడన్గా చిన్న రోడ్ అయింది అర్థం అవట్లేదు నాకు. ఇంకా 50 కిలోమీటర్లు ఉంది, 20 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటికి. సో ఫ్రెండ్స్ నేను ఇట్లా పోతుంటే నాకు చూడండి ముళ్ళపంది కనబడ్డది. ఇది దగ్గరకు పోతే ఇట్లా ఏమైతే అంటే ముళ్ళతోటి పొడుస్తుంది అన్నట్టు. చాలా డేంజర్, దీని దగ్గర పోకూడదు. బట్ చూద్దాం అసలు ఏం చెప్తాను అయితే దీని కథ. అట్లా ముళ్ళపంది గారు, ముళ్ళపంది అది ఘోరంగా ముళ్ళులు ఉంటాయి దానికి. మనము అసలుకి దాన్ని టచ్ చేసినామంటే సచ్చినమే. ముళ్ళులు ఘోరంగా గుచ్చుకుంటాయి. అది నన్ను గమనించలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు గమనించే ఉంటుంది. అందుకే సైలెంట్గా పడుకొని ఉన్నది. హే హే బేబీ, దిస్ ఈజ్ తీటా పోరాడు ఫ్రమ్ ఇండియా. ఇట్లా వైల్డ్గా చూసిరా ముళ్ళపందిని. దాని ఎంట్రికలు ఘోరంగా గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితి దాని దగ్గర పోకూడదు. బట్ ఇంత దూరంకి వెళ్ళి చూపెడతాను, దాన్ని జస్ట్ ఫిలిం చేస్తాను అంతే. డే అది ఒక బాల్ లాగా మారింది చూడండి. నేను ఒక బాల్ లాగా మారింది. అది ఇట్లా ముళ్ళతోటి కూర్చుతుంది, ఇట్లా ముళ్ళని విదిలిస్తుంది. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే. ఇక మరి మన లాంటి తీటోళ్ళు ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, దాన్ని మెస్లియకుండా ఉంటే బాగా బెటర్.
ఇక చూడొచ్చు మీరు. అందులో మూతిపెట్టి ఏం చేస్తున్నారా పొట్టోడరే? ఒరే ఏందిరా ఇంత షార్ప్గా ఉన్నాయి ఎడ్జెస్, కుచ్చి పడేస్తాయి. దీన్ని వేటాడి తినాలంటే చాలా వాటికి భయపడతాయి. ఈవెన్ పులి సింహం లాంటిది కూడా చాలా భయపడతాయి. దీన్ని తినే అంత ఎవరు ఉండరు. బట్ చూడండి దాని చర్మం అదంతా కూడా మనం పోయినాక అది మళ్ళీ కదులుతుంది. అప్పటిదాకా అయితే సపోర్ట్ చేయదు. హలో హలో మిస్ యూనివర్స్, హలో మిస్ ముల్లపంది, హలో ముల్లపంది, హలో నాతో మాట్లాడవా? అలిగినవారా? దీని బారిన పడితే మనం అయితే పీకుతాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం లేవు. అండ్ అదేమో ట్రై చేస్తుంది లోపలికి పోవడానికి, దాచుకోవడానికి. బట్ మనం ఎందుకు దానికి వెళ్ళకడం. సరే బాయ్ మరి, ఉంటా. అమ్మో జారిని మీద పడితే ఆ పని కథ. ఇగో అన్నట్టు జారింది చూడండి. ఇగో ఇక్కడ మళ్ళీ పని. సో ఫ్రెండ్స్ అది భూమిలోకి ఎట్లా పోతుంది చూడండి. క్రేజీ కదా, పోతూనే ఉంది. చూడండి ఎంత లోపలికి పోయిందో అది, తవ్వుకుంటా. నేను నడుచుకుంటూ వచ్చడం చాలా మంచిదైంది. ఓసాయి మొత్తం లోపలి దిగిపోయినావు, గాలి ఆడుతుందా నీకు? అది ముళ్ళు నిలిపిస్తే కానీ క్రేజీగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ రంజిత్ మీన్స్ లైవ్ అప్డేట్. యాక్చువల్గా కొంచెం దగ్గరికి వెళ్ళి తీయాలి అంటే ఇట్లా నా ఇన్స్టా 360 పెడితే, ఇన్స్టా అదే ఫేస్ ప్రో కెమెరా పెడితే భలే ఉంటుంది. ముట్టుకొని చూద్దాం. హాయ్ హాయ్ హాయ్. అమ్మో ఈటు అని నేనైతే. పిల్లగా ఏం కట్టేసి యాడికి దాచుకున్నావా? ఇది చూద్దాం. నా కెమెరా నిజంగా చాలా చాలా పుణ్యం చేసుకుంది. ముళ్ళపల్లిని తాకింది, నేను తాకలేకపోయినా. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్, లేదనుకో పీకుతాము. మొత్తం భూమి లోపలికి పోయింది అది. అదో పోతుంది. ఒక్క వైల్డ్ చూసిన, ఇట్లాంటి వైల్డ్ చూడడం హ్యాపీ. సో ఇప్పటిదాకా మనం చూసింది వచ్చేసి పార్క్ పైన్ అంటే ముళ్ళపంది. సో ఇది ముళ్ళపంది కాదు అన్నట్టు, ఎకిడ్నా. మొత్తం లోపలికి వచ్చిండు. ఎకిడ్నా అంటారు. ఎకిడ్నా ఏం చేస్తా అంటే పార్క్ పైన్ అనుకో, అది ముళ్ళపంది అనుకోండి, డైరెక్ట్ ఇట్లా మన సైడ్ ముట్టి తిప్పి మొత్తం ముళ్ళని ఇసిరేస్తుంది, కుచ్చుకుంటాయి ఘోరంగా. ఈ ఎకిడ్నా ఏం చేస్తా అంటే రౌండ్గా అయ్యి ఇట్లా పప్పర్ ఫిష్ లాగా గుండ్రంగా అయిపోయి ముళ్ళన్నీ ఇట్లా బయటకుంటూ ఉంటాయి. దాన్ని ముట్టుకోవాలన్నా కొరకాలన్నా ఏం చేయాలన్నా కొరకరాదు, ముళ్ళులే ఉంటాయి కాబట్టి. సో ఇది కాబట్టి ఇది భయపడుతుంది, ఒక రౌండ్ బాల్ లాగా మారింది. అదే ముళ్ళపంది అయితే మనం అక్కడ ఉంటే కస్స 10 ముళ్ళులైన పස්සన కూర్చేటివి. సో అది కాదు, ఎకిడ్నా అన్నట్టు. సో నిజంగా నేను చాలా లక్కీ అలాంటి ఎకిడ్నాని చూడడం కూడా. అండ్ అది కూడా వైల్డ్లో చాలా కొండుందని చెప్పేసి తొక్కుకుంటా పోకుండా అప్పుడే దిగి నడుచుకుంటూ లెఫ్ట్ చూడగానే నాకు ఎకిడ్నా కనబడ్డది. ఇదేందిరా అనుకున్నా, భూమి లోపలికి పోతూనే ఉండేది. ఆల్మోస్ట్ మొత్తం పోయింది, చూసిరు మీరు కూడా. సో మీరు నేను చాలా లక్కీ ఇలా వైల్డ్గా చూడడం. జూలో చూసే కన్నా జూలో చూసే కన్నా వైల్డ్గా చూడడం చాలా లక్కీ. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. సో గాయ్స్ ఒకసారి చూడండి, ఇప్పుడే కదా నాకు అది ఎకిడ్నా కనబడ్డది. తర్వాత ఇప్పుడే చూడండి ఫోన్ కనబడ్డది. ఏం ఫోనో చూద్దాము. సైకిల్ మీకు వెళ్ళి దిగి తీసుకోరారా అని ఆత్రంలో మన్నవాడ. చూడండి ఫ్రెండ్స్, ఏం ఫోన్ తెలియదు కానీ సిమ్ కూడా ఉంది. ఈ సిమ్ ఉంది, డ్యూయల్ సిమ్ ఉంది. ఈ స్విచ్ ఆన్ ఎట్లా వేయాలో పగిలిపోయింది, స్క్రీన్ ఇట్లా పడ్డట్టున్నది, ఎవరికో తెలియకుండా పడిపోయింది.
ఏం ఫోన్ ఉపయోగారు వెనక బాక్స్ ఎగిరిపోయింది ఎన్నో పడిపోయింది. సరేలేండి దీంతో ఏదో ఒకటి చేద్దాం. సో ఫోన్ అయితే ఇక్కడే పెడుతున్నా, ఎవరికైనా కనబడితే తీసుకుంటారు, ఎవరైనా పోతే మా ఆయన మళ్ళీ ఎత్తుకొని వచ్చి తీసుకుంటారు. అమ్మాడి గుమ్మాడి అగ్రా రాగరా ఎవడైనా పోయినోడు ఎత్తుకుంటారులేండి. మళ్ళీ వాడు పోలీస్ స్టేషన్ పోయి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే కన్నా పడుంటే ఇప్పుడే పడి ఉంటుంది కదా, సో తీసుకుంటాడు అని నేను అనుకుంటాను. గుమ్మాడి గుమ్మా వీడియో అయితే కట్ అవుతలేదు, కట్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఏమనుకుంటారు అంటే వీడు ఆడ మన ముందు బిల్డప్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు అంటారని చెప్పేసి, మనకు అంత ఓపిక లేదు ఇప్పుడు వెనక్కి పోయేంత. ఇది చాలా హిల్, వీడికి వెళ్ళి దిగి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఒక్కసారి పానం పైన పైకి ఎక్కబుద్ది కదా, రివర్స్ ఇప్పటిదాకా ఎక్కి కష్టపడ్డా. అండ్ మళ్ళీ ఇల్లు ఎక్కాలంటే మనం చుట్టూ తిరిగి రావాలన్నట్టు, మనం చుట్టూ తిరిగి ఓపిక లేదు, సాయంత్రం టైం లేదు, మనం చాలా దూరం వెళ్ళాలి. కానీ చాలా లారీలు ఫ్రెండ్స్, మీ దండం పెడతారా, మీరు చూసుకొని పోండిరా. చూడండి ఫ్రెండ్స్ మీరే ఎట్లా వస్తే లారీస్ ఘోరంగా వస్తాయి స్పీడ్గా. సో ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన రోడ్ ఇది, వాళ్ళు ఇగో ఈ బ్లాక్ రోడ్ ఉందా, ఈ బ్లాక్ రోడ్లో పోతున్నా. సారీ మిస్ అయింది. అమ్మా దీని మీద పోవే, దీని మీద రైడ్ చేయాలంటే లేకంటే ఈ వైట్ లైన్కి కొన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్, జాగ్రత్త చూసుకొని పోవాలి, లేదంటే బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకో నా ప్రతాపం. ఇట్లుంటుంది మనం సైకిల్ని ఇంత వెయిట్ తోటి ఈ చిన్న దాంట్లో హ్యాండిల్ చేయడం అంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ థింగ్ అన్నట్టు. ఇదే టాస్క్ రా బాబు, క్రేజీ టాస్క్. మనం రైడ్ని మనమే ఎంజాయ్ చేయాలి. మైండ్ని ట్రైన్ చేయడమే తెలుసా ఇది. బస్ ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చింది. ఈ తాబేలు ఏం చేస్తుందంటే ఈ రోడ్డు మీదకి వచ్చింది ఇప్పటిదాకా, నేను ఇటు అన్నా. సో ఎందుకంటే లైక్ దానికి తెలియదు కదా రోడ్డు మీదకి వెళ్ళిపోద్దటు, వెళ్ళిపోయి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అటు పోదామని చూస్తుంది. ఇక్కడ చూడండి వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఒక్కొక్కటి నా సైకిల్ ఇక్కడ పెడితేనే కింద పడిపోయింది. అగో 2 లారీలు ఎట్లా వస్తాయి చూడండి. ఆ తాబేలను ఏదైనా బూరుదల ఇట్లా మట్టిలో ఇట్లా వేయాలి. లారీ వచ్చే లోపు నేను టగటగా తీసుకుపోవాలి. ఓయ్ జరగలే వెళ్ళిపోతాను, ఇట్లా నన్నే అటాక్ చేస్తా పనిరాను. పంపించేసినట్టు పోతాను. ఓకేనా, గుడ్ బాయ్. వెళ్ళి
ఐఎమ్ హ్యాపీ. 2 గంటలకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 3, 4, 5, 6, 7 70 కిలోమీటర్లు అయిపోయింది. గంటకు 10 యా. కొండలు ఉన్నాయి కదా మర్చిపోయినా. అండ్ మధ్యలో గంటన్నర ఆగినాం. బట్ వర్షం పడుతుంది. వా ఏమని ఉంది అసలు. బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వర్షము. టార్కుటా విలేజ్ అంట. వెల్కమ్ టు టార్కుటా విలేజ్. ఇంకొక 700 మీటర్లు ఫ్రెండ్స్. పెట్రోల్ పంప్ ఉంది ఒకటి, అక్కడే స్టే చేస్తా. ప్లీజ్ పడగు. ఇవాళ వర్షం అయితే లేదు అన్నారు, బట్ చూడాలి. సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఏమన్నా ఉందా ఇక్కడ? క్రీక్ అని ఉంటుంది. క్రీక్ అంటే చిన్న నది అని అర్థం. ఆ నది పక్కన స్టే కూడా వేసుకోవచ్చు, కానీ అంత సేఫ్ కాదు. సడన్గా ఫ్లడ్స్ వస్తే మొత్తం ఇక్కడ సడన్ ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడెడ్ ఏరియాస్ అట్లా సడన్ ఫ్లడ్స్ అని చెప్పేసి రోడ్డు కూడా ఉంటుంది, చూసుకొని చేయాలి. కానీ వాళ్ళ రైడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అది ఎకిడ్నా అండ్ టాటాయిస్, అవి 2 మాత్రం మంచివి. అండ్ చిన్న నేరో రోడ్లలో లారీలు పక్క పొండి ప్లీజ్ కొద్దిసేపు, ఇంకొక 300 మీటర్స్ అంతే. సో విల్ రీచ్ పెట్రోల్ పంప్. 500 మీటర్స్ అంట ఆన్ రైట్ అన్నది. వెళ్ళిపోయినామంటే ఇలా స్టే అక్కడ పండుకోవచ్చు. ఏంది ఇది? ఏమన్నా క్యాంపింగ్ టెంటా? టెంట్ సంబంధించిందా? కాదు, చూద్దాం. 500 మీటర్స్లో యాంపల్ పెట్రోల్ పంప్. విల్ సీ. అయిపోతుంది. ఇక్కడైతే పెట్రోల్ పంప్ ఉంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ క్యాంప్ వేసుకుంటాను ఫ్రెండ్స్. మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్, మీరే వేసుకోండి ఫ్రెండ్స్ అన్నట్టు. సో యా, ఇక్కడ ఒకసారి క్యాంప్ వేసుకుందాం. ఎవరినైతే పర్మిషన్ అయితే అడగలేదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు పిచ్ ఏ క్యాంప్ హియర్. ఇక్కడ చెట్టు కింద పెట్టేసుకొని పైకి ఒక్కొక్క మెరుపులు వస్తున్నాయి చూడండి. చాలా ఫస్ట్ అయితే క్యాంప్ వేసుకున్నాం. చాలా డన్. సడన్ గా భయపడ్డా నేను. ఎవరు ఇక్కడ వచ్చి సడన్ గా ఇప్పుడు వద్దంటే అనేది, ఇప్పుడు వీడు వద్దంటే నేను ఎటు పోవాలా అనుకున్నా. మనోడు కార్లో వచ్చి టక్కున అని అంటాడు. అమ్మా 70 కిలోమీటర్స్ ఎంత ఫాస్ట్ వచ్చినా చూసినాను. ఆ కొండలు నీ అమ్మ ఏమన్నా కొండలా దమ్మ దొక్కకుండా వస్తున్నా. నా అసలు నేను ఎట్లున్నా చూడు. అదే చెట్టు కింద వేద్దామా, అయితే మరి పిడుగులు పడతాయా, మరి చెట్టు కింద వేద్దామా వద్దా, అటు వేద్దామా అని చూస్తున్నా. పిడుగులు పడతాయా? పిడుగులు ఏం పడవుగా? పడతాయా? పడవుగా. ఈ క్యాంపింగ్ సైట్ మీకు చెప్పలేదా టార్గెట్? సరే ఫస్ట్ అయితే ఎత్తా, వాన పడేలో. గాయస్ టెంట్ వేసినాక ఒక బ్యూటిఫుల్ ఉన్నాడు డబల్ రెయిన్బో గాయస్. అసలు కాదు డబల్ రెయిన్బో అండ్ ఫుల్ రెయిన్బో. మళ్ళీ చూస్తే దొరకదు అసలుకి ఇది. అలాంటి ఒక డబల్ రెయిన్బో కనబడుతుంది. ఎప్పుడైనా చూసారా మీరు? మనం మంగోలియాలో చూసాం ఈ విధంగా, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము. డబల్ రెయిన్బో కాదు, చూడండి ఎన్ని కలర్స్ టకా. అదే రెయిన్బోలో అన్ని కలర్స్ ఉన్నాయి అసలుకి. ఇలాంటి రెయిన్బోని చూడడం నిజంగా నా అదృష్టం అని చెప్పుకుంటా. వర్షం పడుతుంది, టకా వేసుకున్నాయి పక్షుల సౌండ్లు అండ్ ఈ రెయిన్బో. ఐఎమ్ లక్కీ. మంగోలియాలో ఒకసారి డబల్ రెయిన్బో, మళ్ళీ అప్పుడన్నా కొంచెం సగం రెయిన్బో, కానీ ఇప్పుడు డబల్ రెయిన్బో అండ్ డబల్ టైం చూడడం నేను అదృష్టవంతునిగా భావిస్తానా. వా కంప్లీట్గా నేను ఏ ఫుడ్ అయితే తినను ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా. ఫిష్ అండ్ చిప్స్ అని చెప్పేసానంటే
నేను ఫిష్ని ఎట్లా చేస్తారో అని అనుకున్నా. చిప్స్ అంట, ఫిష్ అంట, అది వదిలిపెట్టండి. బ్రెడ్ అండ్ బేకన్ అని అంటే బర్గర్ ఇచ్చింది, ఇది ఇచ్చిర్రు. కంప్లీట్లీ అన్హెల్దీ ఫుడ్ అది, బట్ ఫర్ సర్వైవల్ పర్పస్ తింటున్నా. చెప్తున్నా కదా, ఏషియన్ ఫుడ్ మిక్స్డ్ హెల్దీలో. మ్యాక్సిమం ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని ఫుడ్స్ దరిద్రంగా ఉంటాయి. అక్కడ ఏం లేవు, ఇవే ఉన్నాయి, బట్ తప్పదు. ఈ క్యాన్బెరా ఇంకొక 196 కిలోమీటర్స్ టు 206 కిలోమీటర్స్ ఉంది హైవేలో వెళ్తే. సో ఫైనల్లీ మనమైతే దగ్గరికి వచ్చేసినాం అన్నట్టు. క్యాన్బెరాకి 728 కిలోమీటర్లు అయినాయి ఇప్పటికీ ఆస్ట్రేలియాలో. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది రైడ్. అండ్ పడుకుంటున్నా. రేపు ఎల్లుండి 4,000 మీటర్ల ఎత్తున్నది. అంటే ఇప్పటివరకు నేను చేసిన దానిలో ఇంకా దూల తీరిపోద్ది అన్నట్టు, అంత హైట్ ఉన్నది. సరే, మైక్ ఇప్పుడు ఇలా వస్తుంది కదా. నేను పొద్దున్న దాకా 10-11 గంటలు నేను సైక్లింగ్ చేస్తా కదా. వాయిస్ క్లారిటీ ఎందుకు రాదంటే నాకు 10-11 గంటల సైక్లింగ్ అంత మైకు ఇట్లా ఛార్జింగ్ అంతా ఉండదు అన్నట్టు. నేను ఇట్లా పెట్టగానే అట్లా వెళ్ళిపోద్ది ఛార్జింగ్ రపా 10-15 నిమిషాలు. ఇట్లా సైకిల్ దొక్కకుండా మైక్ బంద్ చేసుకుంటా ఇట్లా ఏను నడుచుకుంటా పోయి వ్లాగింగ్ చేసేవాళ్ళు సింపుల్గా మంచిగా ఇట్లా మైక్ పెట్టుకొని వ్లాగింగ్ చేసుకోవచ్చు. కానీ సైకిల్ మీద చేసే నాకు ఈ ఛార్జింగ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి మైక్ పెట్టుకొని అంతా అవ్వట్లేదు. బట్ ఈ Insta360 Pro బాగానే తీసుకుంటుంది వాయిస్. ఇక మనకు తెలుసు కదా, కార్లు, బస్సులు, లారీలు వద్దు జుమ్ అని సౌండ్ వచ్చినప్పుడు అది ఎంత మైక్ పెట్టినా కూడా అది అంతే ఉంటుంది. సో దట్ నేను మ్యాక్సిమం దాన్ని కూడా నాయిస్ కాన్సలేషన్ చేసి చూస్తున్నా. సో ట్రై చేస్తా. And thanks for watching video. Good night all of you. Bye bye.